హలో హాయ్ నమస్తే. బామలు సత్యభామలు వచ్చేసింది మన విజయనగరం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. పవర్డ్ బై తన వాళ్ళ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ప్రెస్టేజ్ ని ఎలా కాదనగలరు. మన విజయనగరం వీర వనితలు బామలు సత్యభామలు ఫుల్ హుషారుగా ఉన్నారు కాబట్టి అసలు ఈ రోజు థీమ్ ఏంటి అంటే వ్యాపారం లేనిది ఏదీ లేదు. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఓకే, మా వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు వీళ్ళల్లో టంగ్ ట్విస్టర్లతో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ ఎవరు చేస్తారో చూడాలంటే ముందుగా ఒక ఫ్రెండ్షిప్ గేమ్ ఆడాలన్నమాట. వెళ్ళండి. ఓయమ్మ నువ్వేంటి ఎంత పెద్దగా ఎదిగావు. ఇప్పుడు గేమ్ ఏంటి అంటే నేను 2 అంటే ఇద్దరు హక్ చేసుకోవాలి, 3 అంటే ముగ్గురు హక్ చేసుకోవాలి, 1 అంటే కామ్ గా ఉండాలి. రెడీ 1 2 4. ఎవరండి ఇది 4 అంటారా? గట్టిగా లాగాలి, ఎటువైపు లాగితే అటు. ఇంకోటి కావాలి 4. అయ్యో 1 2 వచ్చావు మళ్ళీ వెనక్కి వెళ్ళావు ఎందుకు. 3 ఇంకెట్లా అవుతావు అయిపోయాక అంతా. ఓకే, మీకు అర్థమైంది కదా. ఈ రోజు మన టీం వ్యాపారం మొదలెడదాం. పత్యాపారం. బావగారు ముద్దుగా ఏమని పిలుస్తారు? సిరి. ఇంటి లక్ష్మీదేవి నేనే. బావ పేరేటి? బాలు. బాలు. బాలాజీ. ఎన్ని పేర్లు ఉన్నాయి బావకి? నేను ముద్దుగా చిన్ను అని పిలుచుకుంటాను. అడగడం నా తప్పు, ఇంకో 4-5 చెప్పిలా ఉంది. కోపం వస్తే ఏమని పిలుస్తావు? బావా. బావా. సిరక్క, ఒక వ్యాపారం పెట్టాలంటే ఏ వ్యాపారం పెడతావు? నేనా ఆన్లైన్ బిజినెస్ పెడతాను. బ్యాంగిల్స్, లేడీస్ ఐటమ్స్ అన్ని పెడతాను. అన్ని పెట్టేసి మాకు అంటగలిపెత్తది. ఆ తర్వాత అది ఏమైనా పర్వాలేదు, అవి సేల్ చేసేస్తాను. దాని ముక్కిరిగిపోయినా చెవిరిగిపోయినా మా మీద వేసేస్తావు. లేదు, నా దగ్గరికి వస్తే మార్చేస్తాను. ఇంకేం మార్చేస్తావు ఇచ్చేసిన తర్వాత? నేను ఉంటుంది మార్కెట్ ఏరియా, అందుకే మార్కెటింగ్ బాగా తెలుసు. మార్కెట్ ఏరియాలో ఉంటే మార్కెటింగ్ బాగా తెలుస్తుంది అంట. విజయనగరం టాప్ మార్కెట్. అచ్చా, ఎవరికైనా మార్కెటింగ్ వాల్యూస్ తెలియాలంటే వెళ్ళి మార్కెట్ ఏరియాలో కాసేపు కూర్చోవాలి. మా ఇంటి దగ్గర కూర్చుంటే చాలు. పలాస సెంటర్ లో వేడి వేడిగా జీడిపప్పు పకోడీ, భూమిలా గుండ్రంగా ఉంటుంది విజయనగరంలో చెకోడి. పలాస సెంటర్ లో వేడి వేడిగా పకోడీ. పలాస సెంటర్ లో వేడి వేడిగా ఉంటుంది జీడిపప్పు పకోడీ. విజయనగరంలో ఉంటుందని నేను చెప్పానా? పలాస సెంటర్ లో వేడి వేడిగా జీడిపప్పు పకోడీ, భూమిలా గుండ్రంగా ఉంటుంది విజయనగరం లో చెకోడి. పలాస సెంటర్ లో వేడి వేడిగా ఉంటుంది జీడిపప్పు పకోడీ, విజయనగరం సెంటర్ లో ఉంటుంది చెగోడి. గుండ్రంగా ఉంటుంది చెగోడి. భూమి ఏది? మర్చిపోయాను. ఇప్పుడు చెప్పొద్దు చూడండి. పలాస సెంటర్ లో దొరుకుతుంది వేడి వేడి జీడిపప్పు పకోడీ. ఎందుకు దొరుకుతుంది? డబ్బులు ఇవ్వకుండా ఇస్తారా? పలాస సెంటర్ లో కొనుక్కోవాలి జీడిపప్పు పకోడీ. అంటే కొనుక్కోవాలంటే దొరకదో కొనుక్కోవాలని చెప్పా. పలాస సెంటర్ లో వేడి వేడిగా జీడిపప్పు పకోడీ, భూమిలా గుండ్రంగా ఉంటుంది విజయనగరంలో చెకోడి. పలాస సెంటర్ లో దొరుకుతుంది వేడి వేడిగా దొరకదో కొనుక్కోవాలి. పలాస సెంటర్ లో వేడి వేడిగా జీడిపప్పు పకోడీ, భూమిలా గుండ్రంగా ఉంటుంది విజయనగరంలో చెకోడి. ఊపింది బుర్రా, చెప్పు. పలాస సెంటర్ లో వేడి వేడిగా దొరుకుతుంది జీడిపప్పు పకోడీ, భూమిలా గుండ్రంగా ఉంటుంది విజయనగరంలో చెకోడి. దొరకదు. దొరకకుండా చెప్పు. దొరకకుండా మర్చిపోతున్నాను, అది కలిపితేనే నాకు బాగుంది. పలాస సెంటర్ లో వేడి వేడి జీడిపప్పు పకోడీ, విజయనగరంలో భూమి మీద దొరుకుతుంది గుండ్రంగా చెకోడి. భూమిలా గుండ్రంగా ఉంటుంది. భూమిలాగా మొత్తం విన్నాను. గట్టిగా చెప్పట్లు. ఏం పేరండి? కీర్తి. అంత కోపంగా ఉన్నావు? నవ్వమంటేనే ఎంత కోపంగా ఉందంటే, కోపంగా ఉండమంటే ఏడు కీర్తి సంగతిలో ఏమీ లేదు సార్, మీరు చూసి మాకు ఆనందంగా ఉంది. ఏంటి చేస్తున్నావు? బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంది. బ్యాంక్ ఎగ్జామ్ ఏంటి? బ్యాంక్ ఎగ్జామ్ లోకి వెళ్ళిపోదామనే ఒక లెక్క అడుగుతాను చెప్పు. 4 + 15 + 18 + 19 + 20/4 = ఎంత? టక్కని చెప్పు.
చెప్పు. ఆప్షన్స్ ఇవ్వండి. చిటారు కొమ్మని మిఠాయి పట్లం, చిల్లర డబ్బులు తీసుకొని పోదాం అందరం కలిసి పట్నం. ఏదో తేడాగా ఉందేంటి? చిటారు కొమ్మని మిఠాయి పట్లం, చిల్లర డబ్బులు తీసుకొని అందరం పోదాం కలిసి పట్నం. చితాయిపట్నం. మా కీర్తి ఒక్కరిదే చెప్పొద్దు. చెప్పు. చిటారు కొమ్మని మిఠాయి పట్లం, చిల్లర డబ్బులు తీసుకొని అందరం కలిసి పోదాం పట్నం. చిటాయి కాదు, చిటారు. చిటాయి కొమ్మలు. చిటారు కొమ్మన. చిటాల కొమ్మల. మిఠాయి పన్నీయా? చిటారు కొమ్మన మిఠాయి పొట్లం. చిటాయిల కొమ్మలు మిఠాయిలు పట్నం. ఆ? ఏం చదివావు చెప్పు. బీకాం. ఏంటి బి? చిటారు కొమ్మన మిఠాయి పొట్లం. చిటాయిల కొమ్మలు మిఠాయిలు పట్నం. పట్నమా? పొట్లం. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం. ఛీ. 4 రోజులు ఇక్కడ ఉంటే ఇదే ఇలా ఉంది. చిటాయిల కొమ్మలు మిఠాయిలు పట్నం. ఓకే, మీరిద్దరు ఇటు రండి, నువ్వు ఇటురా. ఏం పేరండి? నిఖిల. ఈ నిఖిన పక్కన ఇలా ఉండాల్సి వస్తుందబ్బా, ఎందుకు వచ్చిన గోలో గాని. ఓ బల్లనే వేయండి. వేయండి. ఎవరు? నీకా? మీకు. నిఖిల ఏం చదివాం మనం? బీటెక్. బీటెక్. సరే, ఎదురింట్లో పంకజం ఆడిందే ఆట, పక్కింట్లో ఏంటి అడుచుతున్నావు? వింటున్నా, కాన్సంట్రేషన్. అచ్చా, లోపల పెడతావన్నమాట. పక్కింట్లో పంకజం ఆడిందే ఆట, ఎదురింట్లో యాంకర్ లక్ష్మి మొదలెట్టింది చిట్టి పాట. పక్కింట్లో పంకజం ఆడిందే ఆట, ఎదురింట్లో యాంకర్ లక్ష్మి పాడిందే చిట్టి పాట. మరి చెప్పు అటు. మళ్ళీ ఒకసారి చెప్పండి. పక్కింట్లో పంకజం ఆడిందే ఆట, ఎదురింట్లో యాంకర్ లక్ష్మి మొదలెట్టింది చిట్టి పాట. పక్కింట్లో పంకజం ఆడిందే ఆట, ఎదురింట్లో వెంకటలక్ష్మి పాడింది చిట్టి పాట. పాడింది అన్నా నేను. ఏటికి చప్పట్లు కూడా వేస్తున్నారు? పక్కింట్లో పంకజం ఆడిందే ఆట, ఎదురింట్లో వెంకటలక్ష్మి మొదలెట్టింది చిట్టి పాట. పక్కింట్లో పంకజం ఆడిందే ఆట, ఎదురు పాట. ఇదే పాట. ఆ పక్కింట్లో పంకజం ఆడిందే ఆట, ఎదురింట్లో వెంకటలక్ష్మి పాడింది. మరి వాళ్ళిద్దరికి చెప్పలేదు. నువ్వు పొడుగున్నావు, వాళ్ళు పొడుగున్నారా? అందుకని చెప్తా. ఇది తప్పు. ఇదే రైట్. చెప్పు. మళ్ళీ. పక్కింట్లో పంకజం ఆడిందే ఆట, ఎదురింట్లో వెంకటలక్ష్మి మొదలెట్టింది చిట్టి పాట. పక్కింట్లో పంకజం ఆడిందే ఆట, ఎదురింట్లో వెంకటలక్ష్మి మొదలెట్టింది చిట్టి పాట. 10 times కావాలి. రెడీ. మళ్ళీ చెప్పాలా? మరి ఎదురింట్లో పక్కింట్లో పంకజం ఆడింది ఆట, ఎదిరింట్లో వెంకటలక్ష్మి మొదలెట్టింది చిట్టి పాట. స్పీడ్ గా. పక్కింట్లో పంకజం ఆడింది ఆట, ఎదిరింట్లో వెంకటలక్ష్మి మొదలెట్టింది చిట్టి పాట. పక్కింట్లో పంకజం ఆడింది ఆట, ఎదిరింట్లో వెంకటలక్ష్మి మొదలెట్టింది చిట్టి పాట. ఏ డాన్స్ మాస్టర్ చూసి ఇది కాపీ రైట్స్ అడుగుతారేమో ఈ డాన్స్ కి. సరే, గట్టిగా చప్పట్లు. నువ్వేంటి అవుట్ అయిందని వెళ్ళి అక్కడ కూర్చొని నవ్వుతున్నావు? మిస్ అయ్యానా? రా ఇట్రా. ఇప్పుడు చెప్పు, మనసులో ఏమనుకున్నావు? ఇదంతా చూసి నేను కూడా చేయగలనా అని కామెడీ అయిపోతున్నామో. అలా అనుకున్నావు, అయితే చేయించాలి. రెడీ. చిటారు కొమ్మను మిఠాయి పట్లం, చిల్లర డబ్బులు తీసుకొని అందరం కలిసిపోదాం పట్నం. చెప్పు. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం, చిల్లర డబ్బులు తీసుకుని అందరం కలిసి పోదాం పట్నం. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం. చెప్పండి. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం, చిల్లర డబ్బులు తీసుకొని అందరం పోదాం కలిసి పట్నం. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం, చిల్లర డబ్బులు తీసుకొని అందరం పోదాం పట్నం. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం, చిల్లర డబ్బులు తీసుకొని పోదాం పట్నం. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం, చిల్లర డబ్బులు తీసుకొని పోదాం పట్నం. నవ్వుతుంది కదా, ఏడుస్తూ చెప్పేది. చిటారు ఏడు. చిటారు కొమ్మన మిఠాయి ఏడు. మరి నవ్వుతావేంటి? చిటారు కొమ్మన మిఠాయి పొట్లం. ఏడు అమ్మా, మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. సరే, నేను చెయ్య. ఏడు. మళ్ళీ చెప్పండి. ఏడవడం కనుక చెప్పాలా?
చిటారు కొమ్మల మిఠాయి పొట్లం 7 బాగా చిటారు కొమ్మలు. అయ్యో దేవుడా, చిటారు కొమ్మను మిఠాయి పట్లం చెల్లె డబ్బులు తీసుకొని అందరం కలిసిపోదాం పట్నం. 7 చిటారు కొమ్మల మిఠాయి పొట్లం చెల్లె డబ్బులు తీసుకొని పోదాం పట్నం. ఓకే, గట్టిగా చెప్పట్లో. థ్యాంక్ యూ. ఓకే, ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారే. బాలే రా, కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్, పడుకో, కంగ్రాట్స్, కంగ్రాట్స్. ఓకే, మా వాళ్ళందరూ ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఇదే హుషారుతో మొదలు పెడదాం. ఓ శివంగి, ఈ రోజు మనం ఆడబోతున్నాం పెన్సిల్ తో తంటా గేమ్. గేమ్ ఏంటి అంటే, ఈ పెన్సిల్ ఇక్కడ పెడతా, ఈ పెన్సిల్ ఇక్కడ పెడతా. ఫస్ట్ ఒకదానికొకటి తగలకూడదు. ఇక్కడ వరకు ఓకే. సో ఇప్పుడు 1 2 3 అవుట్. మళ్ళీ కింద పెట్టి మళ్ళీ అని తీసుకొని మళ్ళీ తిప్పాలి. ఎవరు ఎక్కువ సార్లు తిప్పితే ఎక్కువ పాయింట్లు వస్తే వాళ్ళే విన్నారు. రెడీ, 3 2 1 స్టార్ట్. చూడండి, తను ఎన్నిసార్లు తిప్పుతుందో మీరు చూడాలి, తను ఎన్నిసార్లు తిప్పుతుందో మీరు చూడాలి. తిప్పు. 2 3 7 పోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి. ట్విస్ట్ ఏది, ట్విస్ట్ మరి ఫస్ట్ నుంచి. ఒక్కటి కూడా లేదు కౌంట్. 40 సెకండ్స్ అయిపోయినాయి. 2 తిప్పు. 1 2 3 6 వచ్చింది. స్టాప్. రేణుకా పాయింట్స్ వచ్చాయి 0 అండ్ పుష్పక్ పాయింట్స్ వచ్చాయి 6. 7 అప్పుడు పడింది కదా, అది కౌంట్ చేయట్లేదు నేను. ఓకే, 6 పాయింట్స్. వెళ్ళండి. ఓకే, ఇంతకు ముందు పుష్ప అండ్ రేణుక ఆడారు. పుష్ప 6 పాయింట్లు సాధించింది. అండ్ ఇప్పుడైతే రోజా అండ్ లావణ్య వచ్చారు. వీళ్ళు ఎన్ని పాయింట్లు సాధిస్తారో చూద్దాం. సో మీ టైం స్టార్ట్స్, గో. మరి రోజాకి తిప్పుద్ది బాగా. ఇప్పుడు తిప్పు రోజక్క. 1 2 బాగా 3. అయ్యయ్యో, మళ్ళీ మొదటి నుంచి. ఏటి డిడ్డుగా తిప్పాలి ఇలాగా. తిప్పేటప్పుడు అంటే నువ్వు అలా అన్నావు రోబోలాగా. బా తిప్పు. అయ్యయ్యో, ఇలా కాదు, ఇలా. లాస్ట్ 15 సెకండ్. ఇప్పుడు తిప్పు, బాగా తిప్పు. ఇలా కాదు. స్టాప్. ఇటు 9 పాయింట్స్, ఇటు 4 6. నెక్స్ట్ ఇద్దరండి. ఓకే, ఇప్పటి వరకు ఆడిన వాళ్ళల్లో పుష్ప 6 పాయింట్లు అండ్ రోజా గారు 9 పాయింట్లు సాధించారు. ఇప్పుడు ఆడడానికి వచ్చారు కృష్ణవేణి గారు అండ్ రతి గారు. సో వీళ్ళిద్దరు ఎన్ని పాయింట్లు సాధించారో చూద్దాం. అర్థమైంది కదా, ఇల్లు అనకూడదు. దెన్ అలా కొంచెం తిప్పాలి. రెడీ, 3 2 1 స్టార్ట్. నేను స్టాప్ అనేటప్పుడు ఆగి ఉంటే అవి ఎన్ని పాయింట్లు అవి తీసుకుంటాను. ఇగో కలిపేశారు ఇక్కడ 2 ఏళ్ళు. ఆ 2 ఏళ్ళు కలవకూడదు. Five, 4,
3, 2, 1 అలా అయిందనమాట. ఈ రోజు మనం ఆడాం పెన్సిల్ తో తంటా గేమ్. అండ్ ఈ గేమ్ లో 6 ఆడారు. 6లో అందరికంటే 9 పాయింట్లు సాధించి రోజా గారు గెలుచుకుంటున్నారు గిఫ్ట్ విన్నర్ గా. కంగ్రాట్స్. ఈ రోజు మా ఓషివంగిలో పెన్సిల్ తో తంటా గేమ్ విన్నర్ రోజా గారు. కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు వందన గారు. వందన, ఎలా ఉన్నావు? బాగున్నాను. సో ఇదంతా మన ఫ్యామిలీ, మన జెమినీ కుటుంబం. సో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. అన్నయ్య చనిపోయాడు. ఎలా? ఇప్పుడుకొచ్చి ఎవరు చంపారో తెలియదు, ఎందుకు చంపారో కూడా తెలియదు. సరదాగా నూతికి తీసుకెళ్లి ఆట ఆడుకుందాం అన్నట్టుగా తీసుకెళ్లి ఇప్పటికీ అసలైన రీజన్ ఏంటో కూడా తెలియదు. మా అన్నయ్య నాకు ఎంత ఇష్టం అంటే, మా అమ్మ డాడీ కూడా నన్ను చూసి ఇష్టపడతారు అనమాట, జెలస్ ఫీల్ అవుతారు. నాకు పెట్టుకునే స్టిక్కర్ నుంచి కాలికి చెప్పుల వరకు అన్ని తనే తెచ్చి ఇచ్చేవాడు. అంత ఎఫెక్షన్ ఉండేది మాలో. సడన్ గా ఒక రోజు ఇలా అయిపోయింది. ఏది అమ్మని పిల్ల ఒకసారి. అమ్మ ఒకసారి. కడుపు కోత అంటే అంత, అది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అండ్ చేతికొచ్చిన కొడుకు లేడు అంటే ఏ తల్లి తట్టుకోలేదు. మీ బాబు గురించి గుర్తొచ్చినప్పుడల్లా మీకు ఏమనిపిస్తుంది? నీలాంటి వాళ్ళందరిలో నా బాబుని చూసుకుంటూ ఉంటాను ఎప్పుడు. చనిపోగానే మీరు అసలు ఎందుకు చనిపోయాడు ఏంటని అనుకున్నారు? ఈతకు తీసుకెళ్లారండి స్నానానికి అనేసి. చెరువు మా అమ్మ లూతులో ఈత కొడతారు అనేసి, కానీ ఈత వచ్చాడికి. ప్రతిరోజు గుర్తొస్తూనే ఉంటాడు తను. అసలు మర్చిపోతాయి కదండి గుర్తుకు రాకపోవటానికి. వాళ్ళ నాన్నగారు ఎలా ఉన్నారు? ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది అప్పటికి. బాబు చనిపోయే 3 సంవత్సరాల ముందు. కొంచెం హ్యాండిక్యాప్ అన్నమాట. ఎంత ఓదార్చినా, ఎంత మనం జాగ్రత్తలు చెప్పినా, సో కడుపు కోత అనేది తండ్రికి తల్లికి తీర్చేది కాదు. కానీ మీరైతే తను భౌతికంగా లేకపోయినా సో మన చుట్టూనే ఉన్నాడు, మనతోటే ఉన్నాడు అని మనం ఫీల్ అవ్వాలి. అండ్ తను హ్యాపీగా ఉండాలంటే మీరు హ్యాపీగా ఉండాలి. మన ఫ్యామిలీకి వచ్చి మీ మనసులో మాట చెప్పుకున్నందుకు మీకు ఒక చిన్న కానుక. ఒక చిన్న కానుక. సో ఈ ఫ్యామిలీలో నా దగ్గరకు వచ్చి సో నువ్వే నా కొడుకులా కనిపిస్తున్నావు అన్నందుకే మీకు చిన్న కానుక. ఇదండి ఇవాళ మన బాములు సత్యభామలు మన విజయనగరంలో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బాములు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మన జెమినీ టీవీ.